హలో హ్యాపీ గార్డెనర్స్, నేను మీకు ఇప్పుడు ఒక మంచి టిప్ చెప్తానండి. ఈ టిప్ మీకు ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటాను. అయినా సరే మళ్ళీ ఎప్పటికప్పుడే మనకి ఈ టిప్ అనేది ఫ్రెష్గానే ఉంటుందన్నమాట. సో ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి కదా. సో ఇక్కడ చూడండి ఇవి ఎంత బాగున్నాయో కదా. సో ఇవేంటంటే బేబీ పింక్ ముద్ద మందారాలన్నమాట. సో ఇది ప్లాంట్ వేసిన దగ్గర నుంచి నాకు ఎప్పుడు కూడా వారానికి ఒక పువ్వు మాత్రమే పూసేది, అది కూడా చాలా రేర్గా 2 వారాలకు ఒక పువ్వు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. ఇదేంటంటే లేజీ బ్లూమ్ అని చెప్పచ్చు ఈ ప్లాంట్. కానీ దీనికి మన అప్పారావు సార్ ఇచ్చిన టిప్, దీనికి కూడా ఇవ్వగానే కాఫీ తాగంగానే ఉల్లాసంగా ఉత్సాహంగా ఎంత చక్కగా పూస్తున్నాయో కదా. సో అలాగే మీరు ఈ బడ్స్ కూడా చూడండి అసలు ఎంత బాగున్నాయో, ఎన్ని బడ్స్ వచ్చినాయో చూడండి. కాఫీ పౌడర్ అనేది చాలామందికి అడుగుతున్నారు, డౌట్స్ రైజ్ చేస్తున్నారు, ఏంటి ఆ కాఫీ పౌడర్ ఎంత వేయాలి కంటైనర్కి ఏంటి అని ఎప్పుడు కూడా నేను చెప్తూనే ఉంటాను. అలాగే మళ్ళీ చెప్తున్నాను, నేను నెస్కేఫీ కానీ బ్రూ కానీ 2 రూపీస్ ప్యాక్స్ ఉంటాయి కదా. ఈ కంటైనర్ సైజ్ చూడండి 100 రూపీస్ బకెట్ అన్నమాట. దీనికి నేను 2 రూపీస్ ప్యాకెట్స్ అనేవి, ఈ పెద్ద ప్లాంట్ కొంచెం పెద్దదే కాబట్టి నేను దీనికి ఒక 3 ప్యాకెట్స్ వేస్తానండి. ప్లాంట్ బట్టి మనము వేయచ్చు. అలాగే నెస్కేఫ్ ఇన్స్టెంట్ కాఫీస్ కానీ లేకపోతే ఇలాగ ఫిల్టర్ కాఫీ మనం తాగుతాం కదా, తర్వాత డికాషన్ ఉంటుంది కదండి, ఆ డికాషన్ పౌడర్ని ఇలా నేను వాటర్లో వేసేస్తాను అనమాట. మేము ఆల్రెడీ తాగేసి మనము డికాషన్ ఉండిపోతుంది కదా, అది జస్ట్ ఇలాగా నేను డైరెక్ట్గా ఇలా వేసేస్తాను ప్లాంట్కి. వేసేసి అలా వదిలేస్తానంటే అంతే, ఇంతకు మించి నేను ఏమి ఇవ్వను ఫర్టిలైజర్. సో నెక్స్ట్ వీక్కి ఇవన్నీ కూడా పూసినప్పుడు భలే ఉంటాయి. సో ఈ టిప్ అనేది మన అప్పారావు సార్ ఇచ్చారు. ఈ టిప్ కాఫీ పౌడర్ టిప్ అనేది మనము అన్ని ప్లాంట్స్కి, ఫ్లవరింగ్ ప్లాంట్స్కి, ఇలా వెజిటేబుల్ ప్లాంట్స్కి కూడా ఇస్తే భలేగా ఉంటాయి తెలుసా. సో ఆల్రెడీ హార్వెస్ట్ చేసిన ఆయన కూడా చూడండి ఎంత బాగుంది కదా. సో అందరం కూడాను మన అప్పారావు సార్కి థ్యాంక్ యూ చెప్తాం. ఓకేనా? ఓకేనండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్.